మీరు యూట్యూబ్ ఛానల్ ని గానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని గానీ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వట్లేదా? ఎంత కష్టపడ్డా, ఎన్ని వీడియోస్ పెట్టినా, ఎన్ని సంవత్సరాలు దాటినా కేవలం 100, 200, 500 వ్యూస్ తో ఆగిపోతున్నాయా? సో కరెక్ట్ మెథడ్ ఏంటి? యూట్యూబ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మనం వీడియోస్ ని ఎలా అప్లోడ్ చేస్తే, ఏ టైంలో అప్లోడ్ చేస్తే మనం సక్సెస్ అవుతాం, అలాగే షార్ట్ వీడియోస్ ని ఎలా మనం వైరల్ చేయాలి. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి నా ఎక్స్పీరియన్స్ ని మొత్తం నేను మీకు జస్ట్ ఒక 8 to 10 మినిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా 100% నేను ట్రూత్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. ఎటువంటి మిస్ గైడెన్స్ ఉండదు. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ రకరకాలైనటువంటి వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేయండి, మీ వీడియో వైరల్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని ట్యాగ్స్ ఇవ్వండి, వైరల్ అయిపోతాయి. ఇట్లాంటి వీడియోస్ కొన్ని వందల్లో వేలల్లో ఉన్నాయి. సో అవన్నీ మీరు ఫాలో కాకండి. నేను చెప్పాను, నేను ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా మీరు ఫాలో కండి చాలు. జస్ట్ దేంట్లో అయినా గానీ ముఖ్యంగా షార్ట్స్ ని ఎలా వైరల్ చేయాలి అనే టాపిక్ మీద ఇవాళ చెప్తాను. నెక్స్ట్ లాంగ్ వీడియోస్ గురించి యూట్యూబ్ లో ఎలా సక్సెస్ అవ్వాలో ఆ తర్వాత చూద్దాం. ఎందుకంటే మనకి ఈ వీడియోలో యూట్యూబ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ ఇన్స్టా అయితే రీల్స్ ఎలా వైరల్ చేయాలంటారు, యూట్యూబ్ లో షార్ట్స్ ని ఎలా వైరల్ చేయాలి అనే టాపిక్ మీద మనము ఇవాళ తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లెంత్, మనం తీసేటటువంటి షార్ట్ వీడియో ఎంత లెంత్ ఉండాలి అనేది చాలా మందికి డౌట్ కదా. మామూలుగా యూట్యూబ్ లో ఇప్పుడు కొద్దిగా 1 మినిట్ కంటే ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు, అలాగే వీటిల్లో కూడా. కానీ ఎంత తక్కువ టైంలో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మన వీడియో వైరల్ ఎక్కువ అవుతాయి. బాగా గమనించండి, ఒకప్పుడు మనం వీడియోస్ చూసేటప్పుడు ప్రశాంతంగా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు జస్ట్ ఇలా స్వైప్ చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 4 సెకండ్స్ 5 సెకండ్స్ చూస్తాము, మనకు నచ్చిందా ఓకే కంటిన్యూ చేస్తాం, లేకపోతే జస్ట్ ఇలా స్క్రోల్ చేసేస్తున్నాం. ఆ స్క్రోల్ ఎంత తొందరగా చేస్తామో అంత వీడియో మనకి డౌన్ అయిపోతుంది. ఆ స్క్రోల్ చేయకుండా మన వీడియోని ఎంతసేపు వాచ్ చేస్తారో దాన్ని బట్టి మన వీడియో వైరల్ అయిపోతుంది. అర్థమైంది కదా కాన్సెప్ట్? సో ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక వీడియో మీరు రెడీ చేశారు, 1 మినిట్ వీడియో. ఈ 1 మినిట్ వీడియోని కేవలం ఒక 10 సెకండ్స్ చూశారనుకోండి, స్కిప్ చేసినటువంటి 50 సెకండ్స్ మైనస్ నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది 50 సెకండ్స్ అనేది. సో అలాగే మీరు కనుక ఒక 5 సెకండ్స్ వీడియో చేశారనుకోండి షార్ట్ ది, జస్ట్ అలా చూస్తుండగానే 5 సెకండ్స్ అయిపోతుంది. అంటే ఫుల్ గా చూసేసినట్లే, స్కిప్ చేసిండేది లేదు. కాబట్టి ఈ వీడియో 100% చూసిన ఇదే అయిపోతుంది. అంటే లెంత్ ఎంత తక్కువగా పెట్టి స్టార్టింగ్ లో హుక్ కనుక ఇస్తే వీడియోని అంటి పెట్టుకునేటట్టుగా. సో ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ లో ఒక ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి ఏదన్నా కొద్దిగా ఒక 3-4 సెకండ్స్ వీడియోని పెట్టిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో యాడ్ చేస్తున్నారు. ఇలా గనక చేస్తే కూడా మనకి వీడియోస్ ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటుంది, స్కిప్ చేసేటటువంటి రేటింగ్ తక్కువగా ఉంటుంది, కాబట్టి వీడియోస్ వైరల్ అయిపోతాయి. సో టైమింగ్ ప్రకారం మీకు చెప్తున్నాను కదా, టైమింగ్ మనకి ఎంత ఉంటే బెటర్ అంటే గనక 15 సెకండ్స్ నుంచి 42 సెకండ్స్ మధ్యలో గనక మనము షార్ట్ వీడియోస్ ని గనక క్రియేట్ చేస్తే 100కి 100% ఒక 10 వీడియోస్ లో ఒక 3-4 వీడియోస్ సక్సెస్ అయిపోతాము. సో నెక్స్ట్ వచ్చేసి టైటిల్ ఎలా ఇవ్వాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏఐని యూస్ చేసుకొని మీరు టైటిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీలోకి వెళ్ళేసి మీరు ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు లాస్ వెయిట్ అని చెప్పే దాని మీద మీరు వీడియో చేస్తున్నారు. చాట్ జీపీటీలోకి వెళ్ళి హాయ్ ఏఐ, ఐఎమ్ క్రియేటింగ్ షార్ట్ వీడియో అబౌట్ హౌ టు లాస్ వెయిట్, ఐ నీడ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అని కనుక చాట్ జీపీటీలో కనుక మీరు టైప్ చేస్తే మీకు టైటిల్ వచ్చేస్తుంది, డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది, వైరల్ హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి. యాజ్ ఇట్ ఈస్ గా అవే మీరు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కి యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్ ఉంది, నేను వీడియోని ఫేస్బుక్ లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, దానికి టైటిల్ ట్యాగ్స్ ఇవ్వమని అడిగితే అట్లా ఇస్తుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ కి కావాలంటే కూడా ఇస్తుంది. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్స్ ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు జస్ట్ 5 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే తీసుకుంటుంది. సో అలాగా చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మనము టైటిల్, డిస్క్రిప్షను, అలాగే హ్యాష్ ట్యాగ్స్ ని మనం తీసుకొని చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే షార్ట్ వీడియోస్ కి ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఐ క్యాచ్ ఉన్నటువంటి థంబ్నెయిల్ ని సెట్ చేయాలి. యూట్యూబ్ లో పెట్టే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వీడియోని అప్లోడ్ చేసేస్తున్నారు, కానీ థంబ్నెయిల్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవట్లేదు. మొబైల్ ద్వారా అయితే గనక మనం యూట్యూబ్ లో మనకు కావాల్సినటువంటి థంబ్నెయిల్ ని సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటిది కనుక అయితే మనం
అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా వీడియోలోనే బెస్ట్ గా ఉన్నటువంటి థంబ్నెయిల్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్బుక్ లో కూడా, ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా అట్రాక్షన్ గా ఉన్నటువంటి థంబ్నెయిల్ మనము సెట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే సిటిఆర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు వీడియోని చూస్తూ ఉంటాము మనం యూట్యూబ్ లో, చూసినప్పుడు ఐ క్యాచీగా ఉన్నటువంటి వీడియో థంబ్నెయిల్ వచ్చింది అనుకోండి, జస్ట్ క్లిక్ చేస్తారు. సో అది క్లిక్ చేయాలంటే కనుక ఈ మూడిట్లో థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్. సో దీన్ని బేస్ చేసుకునే మనకి వీడియోలోకి ఎంటర్ అవుతారు. అసలు వీడియోలోకి ఎంటర్ అవ్వాలి కదా, చూసేది లేని తర్వాత సంగతి. అసలు ఆ వీడియోలోకి వెళ్ళి ఏమిందో చూడాలి అంటే ఫస్ట్ థంబ్నెయిల్ అనేది అట్రాక్షన్ గా ఉంటే కనుక దాంట్లోకి వెళ్తాడు. దానిలోకి తెప్పించగలిగితే వీడియోలోకి ఓపెన్ చేసిన తర్వాత అది చూడాలి అంటే స్టార్టింగ్ హుక్ బాగుండాలి, పైన టైటిల్ ఏదైతే ఇచ్చామో, డిస్క్రిప్షన్ లో ఏదైతే ఇచ్చామో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్ చేస్తేనే, మనం ఫస్ట్ స్టార్టింగ్ లో టైటిల్ లో ఏదైతే ఉందో ఆ పదాన్ని మనం పలికితేనే మనకి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ వైరల్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పాలి అంటే ఎన్ని సెకండ్స్ ఉంటే బెస్ట్, తర్వాత టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, థంబ్నెయిల్. ఇక ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఏ టైమింగ్ లో మనము వీడియోస్ ని అప్లోడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో మనకి వ్యూవర్స్ ఎక్కువ ఏ టైంలో ఉంటున్నారు అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము వీడియో అప్లోడింగ్ దగ్గర లైవ్ మీద కనుక క్లిక్ చేస్తే మనం లైవ్ లో వెళ్ళకపోయినా కానీ ప్రజెంట్ ఎంతమంది లైవ్ లో ఉన్నారని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో కనబడుతుంది. అలాగే యూట్యూబ్ లోకి వెళ్ళేసి మనం అనలైటిక్స్ లోకి గనక వెళితే అక్కడ మనకి ఇలా గ్రాఫ్ టైప్ లో ఉంటుంది అనమాట. దాంట్లో ప్రీవియస్ డే ఏ టైంలో హైయెస్ట్ లో ఉన్నటువంటి గ్రాఫ్ లో ఇలా ఉంటుంది అనమాట. గ్రాఫ్ చూడండి, ఇలా ఒక్కొక్క టైమింగ్ కి ఇట్లా పెరగడము, తగ్గడము, ఇట్లాగా ఏదైతే హైయెస్ట్ పీక్ పాయింట్ లో ఉందో అది మనకి టార్గెటెడ్ టైం. ఆ టైంలో మనము రెగ్యులర్ గా గనక వీడియోస్ గనక అప్లోడ్ చేస్తే, ఇలాగా ఏదైతే పీక్ పాయింట్ లో హైయెస్ట్ గా బిఫోర్ డే ఉందో ఆ టైంలో మనము వీడియోని అప్లోడ్ చేయాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో చెప్పాను కదా, జస్ట్ లైవ్ మీద కనుక క్లిక్ చేస్తే ఎంతమంది లైవ్ లో ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు కొన్ని సెటప్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ లోకి కనుక వెళ్తే మనం ఏ టైంలో అప్లోడ్ చేయాలో మనకు అర్థమవుతుంది. మామూలుగా జనరల్ గా చాలా మంది ఏంటంటే మార్నింగ్ ఉదయాన్నే లేవంగానే మనం ఫోన్ ని చూస్తుంటాం కదా, ఆ టైంలో, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, లంచ్ బ్రేక్ లో 1 అవర్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో, అలాగే ఈవినింగ్ 6 పైన ఇంటికి వచ్చేస్తాం కదా, ఆ టైంలో ఫ్రీగా ఉంటారు కదా. ఈ 3 టైమింగ్ లో యూట్యూబ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో జనరల్ గా మనం అప్లోడ్ చేసినా కూడా వైరల్ అవుతాయి. కానీ నేను చెప్పిన విధంగా ఇది ఫాలో అప్ చేస్తే గనక రెగ్యులర్ గా దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి షార్ట్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, అన్ని కూడా వైరల్ అవుతాయి. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ 2 షార్ట్స్, 2 రీల్స్ కనుక రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటే కనుక 100% మీకు ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు. అలాగే వ్యూస్ రావడం జరుగుతాయి. మీరు యూట్యూబ్ లో షార్ట్స్ నేను చెప్పిన విధంగా ఇన్ని సెకండ్స్ లో ఈ టైటిల్, ట్యాగ్స్, థంబ్నెయిల్ మెయింటైనింగ్ చేయడము, చెప్పిన టైం ప్రకారం అప్లోడ్ చేయడము, ఇంపార్టెంట్ ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ ఇంక్లూడ్ చేయకుండా టైటిల్లో జస్ట్ వైరల్ షార్ట్స్ ఇట్లా 2 ట్యాగ్స్ మాత్రం పెట్టండి. డిస్క్రిప్షన్ లో వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇంక్లూడ్ చేసినా గానీ మనకి వైరల్ అవుతాయి. అలాగే బల్క్ క్వాంటిటీలో ట్యాగ్స్ వేయొద్దు. ఒక 5 or 6 ట్యాగ్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటివి మాత్రమే వేయండి. ఇంకొంతమంది చెప్తూ ఉంటారు పెద్ద యూట్యూబర్స్ సంబంధించినటువంటి ఛానల్ కీవర్డ్స్ వేయండి అని చెప్పి. ఒక్కొక్కసారి అలా వేయడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సజెస్టెడ్ వీడియోస్ లో ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఫైనల్ గా ఎట్లాంటి వీడియోస్ మనం షార్ట్స్ చేయాలి, యూట్యూబ్ లో మనం ఎలా సక్సెస్ అవుతాము అనేది కదా మీకు ఒక డౌట్ ఉంటుంది. సార్ అంతా బాగుంది, ఇవన్నీ చెప్పారు, నేను వీడియోస్ ఎలాంటివి చేయాలి అనేది ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అని అంటే గనక మీరు ఏదన్నా టాపిక్ కి సంబంధించి యూట్యూబ్ లోకి వెళ్ళేసి ఇన్కాంగ్జియంట్ వ్యూ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. లేకపోతే మామూలుగా కనుక చేస్తే మీరు సెర్చ్ చేసినవి ఆటోమేటిక్ గా సెర్చ్ లో వస్తుంటాయి. ఇన్కాంగ్జియంట్ వ్యూ లో ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి youtube.com అని చెప్పి టైప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్ రిలేటెడ్ కి సంబంధించింది అనుకోండి. సో లేటెస్ట్ 2026 మొబైల్స్ అండర్ 10,000 అని చెప్పి టైప్ చేస్తే స్టార్టింగ్ లో ఏ వీడియోస్ వస్తాయో వాటిని కాకుండా మనం ఇక్కడ సార్ట్ అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫిల్టర్స్, దాంట్లోకి వెళ్ళేసి పాపులారిటీ అని ఉంటుంది, దాన్ని కనుక సెలెక్ట్ చేస్తే ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చినాయో షార్ట్ టైంలో లాస్ట్ 7 days లో చూసుకొని ఆ టాపిక్ మీద కనుక మీరు వీడియోస్ కనుక చేస్తే నేను చెప్తున్నాను 100% ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ లో ఖచ్చితంగా మీ వీడియోస్ వైరల్ అయిపోతాయి. అంటే మీకు ఇందాక చెప్పాను కదా,
రిలేటెడ్ గా ఇప్పుడు ఏ టాపిక్స్ మీద ఎక్కువగా వీడియోస్ చేస్తున్నారో అటువంటి రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్ ఖచ్చితంగా చేయండి. కాకపోతే మీ ఛానల్ దేనికి రిలేటెడ్ దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్ మాత్రమే చేయండి. లేకపోతే అన్సబ్స్క్రైబ్ అయిపోతారు, వాచ్ టైం తగ్గిపోద్ది, వ్యూస్ రావు, ఇంకా ఛానలే డెడ్ అయిపోతుంది. అర్థమవుతుందా? షాడోలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో షార్ట్స్ కానీ రీల్స్ కానీ సక్సెస్ అవ్వాలంటే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.